శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నేను హైదరాబాద్ నుంచి అయితే స్వీటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. నిన్న శనివారం కదా, నిన్న మేము అనపత్రం వందే భారత్ అయితే ఎక్కాము. వందే భారత్ ఎక్కితే నిన్న మధ్యాహ్నం 2:05కి దించిందండి. 2:05కి వందే భారత్ సికింద్రాబాద్ స్టేషన్లో దించేసింది. ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది కదా, మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చేస్తాం. మా వారు నేను వచ్చినప్పుడైతే ఇంకా చికెన్ బిర్యానీ కాదు, ఈరోజు హర్ష నాటుకోడి తీసుకొచ్చాడండి. నాటుకోళ్ళు అయితే అక్కడ మార్కెట్ బాగుంటుందండి. మనకి ఇక్కడ మన అనపత్రంలో నాటుకోళ్ళు మార్కెట్ ఉండదు, ఈ బాయిలర్ కోళ్ళు మార్కెట్టే ఉంటుంది. కానీ ఈ హైదరాబాద్లో నాటుకోళ్ళ మార్కెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి. స్వీటీ చిన్న వీడియో అయితే తీసిందట, పెడతామో చూడండి. మన కూడానా ఇది? కాదు, ఫిష్లు అక్కర్లే మనకు. మా అమ్మ ఫిష్ తెచ్చింది. వాళ్ళు మా డాడీ పంపించాను చెప్పండి. కడిగేసుకుని కుక్కర్ పెట్టుకుంటానండి. కుక్కర్ అయిన తర్వాత మీకు నేను మిగిలిన ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. ఈ నాటుకోడి ఇగురు అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఇగురు ఎలా పెట్టాలో ఏంటో నేను ఈ కోతది ఏం చేశాక అప్పుడు ఇగురు పెట్టేటప్పుడు నేను చూపిస్తానండి. ఇది శుభ్రంగా కడిగేసుకుని నేను ఇందులో కొంచెం ఉప్పు, లైట్గా సాల్టు, కొత్త అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటాను. ఇది నాటుకోడి కదండి, ఒక 6-7 విజిల్స్ రానిస్తాను. రానిచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇంకా చూసుకోండి, సికింద్రాబాద్ స్టేషన్లో కరెక్ట్గా 2 గంటలకు దింపితే చాలా తొందరగా దించేసిందండి మెట్రో అదే వందే భారత్ అయితేని. కానీ హర్షాను స్వీటీ వచ్చారు. మేము ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడికి రాటాక 5 అయిందండి. అంటే ఫుల్ ట్రాఫిక్ అండి, ఫుల్ ట్రాఫిక్ అనమాట. తర్వాత వర్షం, పెద్ద వర్షం ఒకటి, దానివల్ల అంత టైం పట్టేసింది. తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి స్వీటీ వాళ్ళ ఇంటికి కొంచెం దూరమే, అందుకే మేము ఎక్కువ ఇక మా నిహాంతం చూసి చల్లలేదు కదండి. ఇంకా మా నిహాంత బాబు ఉద్దటే నే అంటే ఎంత పిచ్చానండి. నిన్న రాగానే ఇలా పట్టేసుకుని జానక్కనే నన్ను పట్టేసుకుని ఇంకా పరిగెట్టేసుకుని వీడియో తీయడం మర్చిపోయామండి. నేను చక్క భలే సీన్ అండి అక్కడ. నిన్న ఇంకా వాళ్ళ అక్కనే చూశాడు కదా, చూడగానే పరుగున వచ్చేసి ఇలా పట్టేసుకున్నాడు. మేమేమో ఆ ఆనందంలో పడి ఇంకా వీడియో తీయడం మర్చిపోయాం అనమాట. 5 అయిందండి వచ్చేసరికి, అంతే అంత ట్రాఫిక్ ఉందన్నమాట. ఇదిగో నేనా చికెన్ డాడీ చికెన్ తెచ్చారు కదా, ఫ్రెండ్స్ నేను పిలకలు వేసుకున్నాను ఫ్రెండ్స్. రాత్రి వచ్చాక దీంతో మనం క్రికెట్ ఆడుకోవచ్చు.
మేము ఏం చేసామో తెలుసా అండి, మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళిపోయాం. నిన్న బాలు కూడా నా దగ్గరికి ఇక్కడికి వచ్చాడండి, నేను వచ్చానని చెప్పేసి ఆఫీస్ నుంచి ఇటు వచ్చేసాడు. ఇంకా వచ్చాక ఇంకా స్వీటీకి మరి నిన్నే కుదురుద్దండి, వేళ సండే కదా, అందుకని నిన్నైతే ఇంకా అలాగా సినిమాకి వెళ్ళిపోయామండి. మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళాము. స్వీటీ చూడలేదు, హర్ష చూసాడు. నిహాంత్ ఏమో థియేటర్లో ఉండడండి. అందుకో నువ్వు చూసే, నేను మా అమ్మ వచ్చాక చూస్తాను అందంట. ఇంకా రాత్రి వెళ్ళిపోయామండి, ఎలాగ బాలు కూడా ఉన్నాడు అలాగని చెప్పేసి రాత్రి వెళ్ళిపోయాము. హర్ష అయితే నాటుకోడి కావాలి, నాకు నాటుకోడి కూర వండు అన్నాడట స్వీటీని. నేను వండను, నాకు రాదు, మా అమ్మ వచ్చాక వండుద్దులే అలాగని చెప్పి అందటండి. ఇంకా అయితే తెచ్చుకో హర్ష అన్నాను నేను. హర్ష అయితే తెచ్చుకున్నాడండి, నాటుకోడి తెచ్చుకున్నాడు. నేను శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 6 విజిల్స్ వేయించానండి. ఇదిగో తర్వాత గిన్నె పెట్టేసుకుని నూనె వేసుకున్నానండి, నువ్వుల నూనె వేసుకున్నానండి. నూనె తెచ్చాను కదా, నువ్వుల నూనె వేసాను, అది మరుగుతుంది. అందులోకి ఇంకోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకో టమాటా ప్యూరీ అండి. స్వీట్ వాళ్ళను కొత్తది మిక్సీ కొనుక్కున్నారండి. మిక్సీ కొనుక్కుంటే అందులోని ఈ చాపర్ కూడా వచ్చిందట, భలేగా ఉందండి, చాలా మెత్తగా అయిపోయిందనమాట. ఇందులో చేసింది స్వీట్గా కోస్తుందండి ఇవన్నీ అందులోను. ఇదిగోనండి నూనె మరిగిపోయింది, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. రాత్రి మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళాం కదండి, అమ్మ బాబాయ్ 10 రోజులైనా కానీ జనం ఏమీ తగ్గలేదండి, చాలా జనం ఉన్నారు. ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి, మొత్తం ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి. నాటుకోళ్ళు ఇక్కడ బాగా దొరుకుతాయండి, అంటే మేము తినం, నేను జాన్విత తినవండి, వీళ్ళందరూ తింటారు. బాలు, స్వీటీ, ఎవరో చింపుగాడు, హర్షకి ఇష్టపడుతుంది, అందుకే తెచ్చుకోమన్నాను. ఈ రోజులకి ఇక్కడ బజార్ జరుగుద్ది కదా, ఇదిగోండి వేరుశనగకాయలు తీసుకొచ్చాడు. చూడండి ఎంత బాగున్నాయో వేరుశనగకాయ, పెద్ద పెద్ద కాయలండి. ఇవి స్వీటీ ఉడకబెడద్ది, తింటాం అందరం. ఇవి ఇలాగా యాగనిద్దాము. నేను ఇదిగోనండి చేపలు తెచ్చానండి, చేపలను ఇదిగోండి చేపలు రొయ్యలు తీసుకొచ్చాను. ఇందులో ఒక 4 ముక్కలు అయితే తీసి ఫ్రై చేస్తానండి, తీద్దామని ఒక. ఇదిగోండి పెద్ద చేప అనమాట. రాత్రి రాగానే నిహాంత్ ఏ పెడితే తిన్నాడండి, ఒక పీసు. ఉప్పు కారం పట్టేసి తీసుకొచ్చానండి. అంటే మళ్ళీ ఇక్కడికి మరి నిన్న తెల్లవారుజాముని పెట్టాను సంచిలోను. ఇక మరి నేను సాయంత్రం వరకు అంటే పాడైపోతాయని ఇంకా కొన్న తర్వాత లక్ష్మి తీసుకొచ్చిందండి చేప. కొన్న వెంటనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. అలాగే రొయ్యలు కూడా ఇదిగోనండి ఆగిలు వేసేసాను. చింత చిగురు ఉంటే రొయ్యలు చింత చిగురు వండుదాం అనుకున్నామండి, చూసాడు కానీ పాపం లేదంటే ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేమంది స్వీటీ. అమ్మ ఇప్పుడు నాటుకోడిని చేపల ఫ్రై వేయమందండి. ఇక ఈ 3 ముక్కలు అయితే చేపల ఫ్రైలాగా వేస్తాను. ఎగ్ వేసి వేద్దాం అనుకుంటున్నానండి. బాలుకి అయితే ఎగ్ వేసి అంటే ఇష్టం. ఈ 3 ముక్కలు ఎగ్ వేసి వేస్తాను. ఈ ఉల్లిపాయలు బాగా కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఉల్లిపాయ అయితే వేగింది. నేను ఆల్రెడీ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకుంటున్నానండి. నిన్న ఇక్కడ చాలా పెద్ద వర్షం అండి. నిన్న మేము అనపత్తిలో బయలుదేరేటప్పుడు తెల్లవారుజామునండి మేము అంటే ఫాస్ట్గా వచ్చేసాము. రాజమండ్రి వరకు ఫాస్ట్గా వచ్చేసి రాజమండ్రిలో కదా వందే భారత్ రాజమండ్రిలో ఎక్కామన్నమాట. కరెక్ట్గా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే నాకు వర్షం అండి. మా వారు అంటారు కదా, మీరు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడేమో ఎండలు తీసుకొచ్చారు, అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడేమో వానలో తీసుకొచ్చి వెళ్తున్నాను అలాగనే అంటున్నారండి. నిన్నైతే ఇంకా వర్షం, మా ఊర్లో వర్షం, నిన్న ఇక్కడ కూడా వర్షమే, కానీ ఇక్కడ చల్లగా ఉందండి, వాతావరణం అయితే చల్లగానే ఉంది. కొంచెం అల్లం వెల్లుల్లి పెట్టానండి, ఇందులోనే చాలా మెత్తగా అయిపోయింది.
ఇదేమో రసం పడదామని రసానికి అయితే ఉంచానండి ఈ టమాటా గుజ్జు. ఇదిగోనండి, ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుందాము. ఇంకా పెద్ద సినిమాకి అయితే ఉన్నారండి జనం. అయ్యి బాబా చాలా జనం ఉన్నారండి బాబు, ఎంత జనం ఉన్నారో, ఇంకా చాలా జనం ఉన్నారో. ఎవరన్నా చూడని వాళ్ళు కూడా ఉంటే ఇంకా చూసేయండి, అంత బాగుందండి సినిమా. ఇది టమాటా కొంచెం పచ్చివాసన పోయేదాకా యాగనిచ్చండి, అప్పుడు ఇది వేస్తాను చికెను. ఇదిగోనండి, ఇది ఇలాగా కుక్కర్ పెట్టేశానమాట. ఈ నాటుకోడి అంటేనే హర్షకి చాలా ఇష్టమండి, అందుకు తెచ్చుకో హర్ష అయితే నేను వండుతానని చెప్పానండి. ఒక 5 విజిల్స్ వేయించుకున్నానండి. ఇది 5 విజిల్స్ వేయించుకొని మెత్తగానే ఉందండి, మెత్తబడింది, మెత్తగా ఉడికిందనమాట. కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ అది వేసేస్తాను. ఇదైతే రసం పెట్టుకుంటానండి. ఇదిగోనండి, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇంకా ఈ నాటుకోడి ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసేసుకుందామండి. ఇదిగోండి, కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను, ఈ మాత్రం వేసుకుంటున్నానండి నేను. మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుంటాను. ఇది సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. తర్వాత కారం వేసుకుందాము. ఈ కారం తెచ్చేసానండి, చెల్లిచ్చింది అన్నాను కదా. ఈ కారం అయితే చెల్లిచ్చిన కారం అయితే ఇలా తెచ్చేసుకున్నాను. నేను అన్నీ ఎండబెట్టేసండి, కారానికి సంబంధించినవన్నీ ఎండబెట్టేసి మసాలాలు అవి వేసేసి ఒక డబ్బాలో వేసేసి మా వారిని ఈ వేళ ఆడించమని చెప్పానమాట అండి. దీంతో 3 స్పూన్లు వేసుకున్నానండి. అంటే పిల్లలు తింటారు కదా, అందుకు తక్కువ వేసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. ఇందులో కొంచెం ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను కదా ఉడకబెట్టినప్పుడు, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి, ఇదైతే 1 స్పూన్ వేసాను, స్పూన్ కొంచెం పెద్దదే. తర్వాత గరం మసాలా అండి, అదే ధనియాలు కాదు, చెక్క, లవంగా, అదండి, అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకోనండి, ఇందులో ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటానండి. చికెన్ మసాలా వేసుకొని అప్పుడు మూత అయితే పెట్టేస్తాను, ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి, కొద్దిగాను. ఆల్రెడీ వాటర్ ఉంది కదా ఇందులోనూ, కొంచెం వేసుకుంటాను అనమాట. ఆ వాటర్ ఏందన్నా, ఇవ్వండి, ఈ వాటర్ వేసాను, మూత పెట్టేస్తున్నాను. ఇది ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను, ఉడకనిద్దామండి. ఇదిగోనండి, ఇందులో అన్నీ సరిపోయేటండి. కొంచెం చికెన్ మసాలా అయితే వేసాను, అన్నీ సరిపోయినాయంట. కొంచెం ఎగరనిద్దామండి, ఎగిరితే ఇది అయిపోద్ది. అది చాలా మెత్తగా ఉడికిందండి. నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కుక్కర్ పెట్టిన వల్ల చాలా మెత్తగా అయితే ఉడికింది. ఇదిగోనండి, ఇక్కడైతే నేను టమాటా రసం పెట్టుకుందామని ఇంకా ఈ చాతాలింపు ఇలాగ వేసేసుకునండి. ఈ టమాటా ముక్కలు వేసేసుకుంటాను మొత్తం. ఇది బాగుందండి, ఈ చాపర్ మిక్సీతో వచ్చిందట, దీంతో కొనుక్కున్నారట. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం ఉంటుందని బాగుందండి ఇది. ఇగో చేసేసుకున్నాను. తర్వాత వాటర్, చింతపండు వాటర్ అండి. నేను ఇక్కడ మొన్న ట్రిప్పు వచ్చినప్పుడు అయితే
ఏంటి రసం పౌడర్ చేశాను కదండి, అప్పుడు ఆ రసం పౌడర్ వేసుకుంటారనమాట. ఇంకోటి చింతపండు వాటర్ కూడా వేసేసుకుందాము. చారు నాకండి, నేను ఈ నాటుకోడి తిన్నాను, చేపల ఫ్రై వేసుకుంటాను కదా, ఈ చారు అయితే ఈ చారుతోటి నేను తినేస్తానండి, చేప ముక్క వేసుకొని. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా తాలింపు వేస్తాను కదండి, ఇంకా తాలింపు వేయక్కర్లేదు. ఉప్పు పసుపు వేసేసుకుందాము. కొంచెం ఉప్పు, అదే కొంచెం పసుపు వేస్తున్నానండి ఫస్ట్. తర్వాత కొంచెం కల్లుప్పు వేస్తున్నాను, ఇది వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకుందాము. ఇందులో ఇందాక నేను వేసాను కదండి ఉప్పు, ఆ ఉప్పు సరిపోయిందంట. కొంచెం ఆ ఎండుమిర్చి కారం ఉండవండి, కొద్దిగా కారం వేస్తున్నాను. తర్వాత నేను రసం పౌడర్ చేశాను కదా, ఆ రసం పౌడర్ అయితే మరిగేటప్పుడు ఒక స్పూన్ వేస్తానండి. ఒక స్పూన్ వేసి మరిగించేసి ఆ చారు అయితే కట్టేసుకుంటాను. ఇది మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి కూర అయితే ఇలాగా ఎగిరిపోయిందండి, ఇందులో అన్నీ సరిపోయినాయి. ఇంకా ఇది అయితే కట్టేసుకుంటున్నానండి. కట్టేసుకుని మళ్ళీ మీకు ఇప్పుడు చేపల ఫ్రై అయితే చూపిస్తాను. ఇదండి నాటుకోడి ఇగురు రసం కూడా అయిపోయిందండి. ఇందులో నేను రసం పౌడర్ చేశానన్నాను కదా, ఆ రసం పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నానండి. ఒక స్పూన్ పంచదార వేసుకుని మరిగాక కట్టేసుకున్నాను. రసం పౌడర్ బయట అమ్ముతారు కదండి, ఎంటీఆర్ మసాలా రసం పౌడర్, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంక ఈ చికెన్ దించేసుకుంటున్నానండి. చికెన్ దించేసుకుని మళ్ళీ ఇప్పుడు మీకు చేపల ఫ్రై అయితే చూపిస్తాను. ఎగ్తో వేస్తానండి, ఎగ్ ఫిష్ ఫ్రై. చేప ముక్కలు వేపుకోవాలి కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మామూలు ఆయిల్ వేస్తున్నానండి. ఈ చేపలకే నేను ఉప్పు కారం పట్టించేసాను అన్నాను కదా, కొంచెం ఓవెన్లను వేడి చేసుకున్నానండి. అంటే ఇవి ఉప్పు కారం ఇవన్నీ పట్టి ఉంటాయని, నూనె వేస్తే నూనెలో మాడిపోయినట్టు అయిపోతాయని ఇలాగా కొంచెం ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకున్నాను. ఈ ముక్కలు వేపుతానండి. ఇప్పుడు బాగుంటుందండి, ఎగ్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మా బాలుకి ఎంత ఇష్టమో కదా. బాలు ఇష్టమేనా నీకు? ఇష్టమే. చేపల ఫ్రైలో నీకు ఇది ఇష్టమా, మామూలు ఫ్రై ఇష్టమా? లేదంటే మామూలు ఫ్రై అంటే రెగ్యులర్ ఉంటుంది, ఇది ఏంటంటే వెరైటీగా ఉంటుంది. వెరైటీగా ఉంటుంది, బాగుంటుందండి. అంటే అటు ఎగ్ టేస్ట్, ఫిష్ ఫ్రై ముక్క కలిపి వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బాలుకి అయితే నాటుకోడి కూడా ఇష్టమేనండి. నువ్వు ఇలా కాసేపు ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఇదిగోనండి చేప ముక్కలు అయితే ఇలాగ ఫ్రై అయిపోయినాయి. ఇవి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని, పెద్ద చేప అండి, బాగుంది చేప. హైదరాబాద్లోనేమో రేట్లు ఎక్కువ అండి చేపలు. ఇప్పుడు ఏంటి 1 కేజీ చేపే 800 చెప్తున్నారండి ఇక్కడ. చేపలు అయితే రేట్ ఎక్కువ. నాటుకోడేమో మనకు రేట్ ఎక్కువ అండి అక్కడ. మనకి నాటుకోడి అయితే వీలుని బట్టి తీసేసుకుంటారు. ఒక కోడి ఉందంటే 1200 అలాగా తీసేసుకుంటారండి. ఇదట కేజీన్నర కోడి ఉందటండి. కేజీన్నర కోడి 500 అండి. 600 చెప్పాడంట, 500కి ఇచ్చారంట. స్వీటీని ఇందాక నేను హర్ష మార్కెట్కి వెళ్తుంటే చింతకూర అన్నీ ఉంటే చూడమ్మా చింతకూర తెచ్చిపెట్టు అన్నాను. అంటే స్వీటీ వెళ్ళిందండి. స్వీటీ వెళ్తే అమ్మ చింతకూర అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతుందటండి. అమ్మ చింతకూర ఈరోజు లేదురా, మరి వర్షాలు వస్తున్నాయి కదా, ఇంకా చెట్టు ఎక్కి కొయ్యాలి కదా, ఇంకా వర్షాలు మళ్ళీ కొయ్యట్లేదు, మళ్ళీ వచ్చే వారం వస్తారు కదా అప్పుడు ఇస్తాను, నేను తప్పకుండా
తప్పకుండా మీకు ఇస్తాను, పంపించండి అలాగని చెప్పి అందటండి. ఇదిగోనండి చేప ముక్కలు తీసేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత గుడ్లండి, మన ఇష్టం అండి, మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 గుడ్లు వేసుకుంటున్నాను. బాగుంటుందండి ఇలాగ ఈ ఫ్రై. ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఇలాగ మనం వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అంటే ఇందులో ఆల్రెడీ అన్నీ వేసాను కదా, కానీ ఇందులో కూడా కొంచెం వేసుకుందామండి. నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది, ఈ సాల్ట్ వేసుకుంటున్నానండి, కొద్దిగానే వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా. కొంచెం కారం అయితే వేస్తున్నానండి. కొంచెం కారం వేసుకున్నాను. ఇదిగోనండి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇది వేగిపోయిందండి. ఈ చేప ముక్కల్ని ఇలాగా వేసేసుకోవటం. చాలా ఈజీ అండి, సింపుల్గా అయిపోద్ది. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నానండి. ఇదిగోనండి ఎగ్ ఫిష్ ఫ్రై. వంట అయితే చేసుకున్నానండి. ఇంకా భోజనాలు అయితే చేసి ఏఎంబి మాల్కి వెళ్దాం అనుకుంటున్నామండి. అంటే జానుగడికి ఇంకా స్కూల్ తీసేశారు కదా, ఒక లంచ్ బాక్సు, బ్యాగు, షూషు ఇవన్నీ కొనాలండి. ఇంక ఇవన్నీ అయితే అక్కడ దొరికేస్తాయి. మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా అలా అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మాల్కి వెళ్ళాక మేము ఏమేమి కొన్నామో ఏంటో అన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.